నమస్తే మన గుడివాడ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మెగా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ లో పాల్గొని చిన్నారులతో సరదాగా ముచ్చటించి వారితో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే రాము. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీసుకువచ్చిన మార్పుల వల్లే ఈ ఏడాది ఉత్తమ ఫలితాలు సాధించడం జరిగిందన్న ఎమ్మెల్యే రాము. ఆస్తి గొడవల నేపథ్యంలో నెహ్రూ చౌక్ లో అంబేద్కర్ విగ్రహం వద్ద ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించిన మహిళ. విధి నిర్వహణలో ఉన్న పోలీసులు గుర్తించి వెంటనే ఆమెను ప్రభుత్వ హాస్పిటల్ కు తరలింపు. సొంత బాబాయ్ తన ఆస్తి కాజేశాడు అంటూ మహిళ ఆవేదన. గర్భస్థ శిశు లింగ నిర్ధారణ చేయడం చట్టరీత్యా నేరం. లింగ నిర్ధారణ పరీక్షలు చేయించుకున్న శిక్షార్హులు అవుతారన్న ఆర్డీఓ బాలసుబ్రహ్మణ్యం. ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో ఈ చట్టంపై గర్భిణీ స్త్రీలకు అవగాహన కార్యక్రమం. మెప్మా సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించి స్వయం సహాయక సంఘ గ్రూపుల పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే రాము. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో పూర్తి నివేదిక నా టేబుల్ పై ఉండి అధికారులు తీరు మార్చుకోవాలంటూ ఎమ్మెల్యే ఆగ్రహం. గుడివాడ పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో శుక్రవారం విద్యాశాఖ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం మెగా పేరెంట్ టీచర్ మీట్ 4.0 కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గుడివాడ శాసన సభ్యులు వెనుగండ్ల రాము ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెనుగండ్ల రాము మాట్లాడుతూ గత విద్యా సంవత్సరంలో ఈ పాఠశాల విద్యార్థులు 10వ తరగతి పరీక్షల్లో రాష్ట్ర స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించడం, అలాగే ఐఐటీలో సీటు పొందడం గుడివాడకే గర్వకారణమని అన్నారు. ఇదే స్ఫూర్తితో వచ్చే ఏడాది కూడా మరింత మెరుగైన ఫలితాలు సాధించేలా విద్యార్థులు పట్టుదలతో చదవాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో విశ్వాసం మరింత పెరగాలని, భవిష్యత్తులో ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ పొందాలంటే ఎమ్మెల్యే సిఫారసు అవసరమయ్యేంత పేరు ప్రతిష్ట ఈ పాఠశాలలో సంపాదించాలని ఆకాంక్షించారు. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ద్వారా విద్యార్థుల చదువు, క్రమశిక్షణ, హాజరు, ప్రగతి వంటి అంశాలను తల్లిదండ్రులు ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం కలుగుతుందని తెలిపారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో అనేక సంస్కరణలు అమలు చేస్తున్నారని, డిజిటల్ విద్య, ఆధునిక మౌలిక వసతులు, నాణ్యమైన బోధన అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని పేర్కొన్నారు. తన అక్క కూడా ఇదే పాఠశాలలో చదివిందని గుర్తు చేస్తూ ఆమె ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయినా తన బావ జగన్మోహన్ రావు పాఠశాల అభివృద్ధి కోసం ₹1,00,000 విరాళం ప్రకటించడం ఆనందంగా ఉందన్నారు. ఈ విరాళం పాఠశాల అభివృద్ధికి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. పాఠశాలలో సాధించిన ప్రతిభావంతులైన విద్యార్థులను సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. అనంతరం విద్యార్థినులతో కలిసి ఎమ్మెల్యే రాము భోజనం చేస్తూ వారితో ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ బాలాజీ, 2 టౌన్ సిఐ హనీష్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. కొన్ని ప్రైవేట్ స్కూల్కి కావాలని చెప్పి రికమెండేషన్లు ఎక్కడెక్కడి నుంచి వస్తూ ఉంటాయి. ఈసారి మీ స్కూల్ నుంచి కూడా రావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. నిజంగా చాలా అద్భుతమైన స్కూల్. అందరూ కూడా బాగా బుద్ధిగా ఉన్నారు. ఈసారి మీరు ఎంత బుద్ధిగా ఉంటే నేను కూడా అందరినీ గారు కలుసుకుని వెళ్తాను. మీరు మాత్రం లేకపోతే అక్కడే కూర్చోండి అని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ ఆల్. అలాగే అమ్మాయిలు లాస్ట్ టైం మీరు అందరూ నాకు ప్రామిస్ చేశారు, గుర్తుందా? మీ 6th క్లాస్ వాళ్ళు ఇప్పుడు వచ్చిన లేదు కానీ మిగతా వాళ్ళని గుర్తున్నారు. 8th 9th ఉన్నారు కదా, మీరు ప్రామిస్ చేశారా నాకు? మేము చదువుకుంటాం, ఉద్యోగాలు చేస్తాం అని గట్టిగా ప్రామిస్ చేశారా? చేస్తారా? మీరు ఇప్పుడు చదువు పూర్తిగా ఉద్యోగాలు చేయాల్సిందే. ప్రతి ఆడపిల్ల తన కాళ్ళ మీద నించోవాల్సిందే. ఓకేనా? ప్రామిస్ చేశారా? తల్లులు కూడా నాకు లాస్ట్ టైం ప్రామిస్ చేశారు. అందరినీ గట్టిగా చదివించుకుంటామని, అంత కష్టమైనా కానీ చదివించుకుంటాం, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నుంచినట్టు చేస్తామని చెప్పి కూడా మీరందరూ కూడా ప్రామిస్ చేశారు. అదే రకంగా మనం కంటిన్యూ చేద్దాం. ఎప్పుడైనా కానీ ఆడపిల్లలు అత్యంత విలువైన వాళ్ళు. మన సమాజంలో ఆడపిల్లలు చాలా విలువైన వాళ్ళు సొంత కాళ్ళ మీద నిలబడేందుకు మనం పూర్తిగా ప్రోత్సహించాలి. భయంతోనో ఏదో మన మన మన
మనకుండే సొంత భయాలతోనో వాళ్ళ భవిష్యత్తును మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పాడు చేయొద్దని చెప్పి తల్లులందరికీ వేడుకుంటూ మరొకసారి ఈ స్కూల్కి హ్యాట్స్ ఆఫ్ టు ఆర్ టీచర్. థ్యాంక్ యూ. పట్టాలి నాయసరా, మీరందరూ మంచి మంచి పిల్లలు, చాలా బాగా చదువుతున్నారు. స్కూల్ అంటే ఎలా ఉండాలనే దానికి మనకి మీ స్కూలే ఉదాహరణ. ఎంత చక్కగా నిర్వహణ ఉంటుంది, టీచర్స్ అంత శ్రద్ధగా ఉంటారు, హెచ్ఎం గారు అంత స్ట్రాంగ్ గా పనిచేస్తారు, పిల్లలు కూడా అంత బుద్ధిగా ఉన్నారు. ఆసం అత్యంత డిస్ట్రిక్ట్ ఫస్ట్ అంటే మన గవర్నమెంట్ స్కూల్స్ లో డిస్ట్రిక్ట్ ఫస్ట్ మన స్కూల్కి వచ్చినందుకు మన అందరం నాకు చాలా బోర్డు కనిపిస్తూ ఉండదు. ఇది మా స్కూల్ అని చెప్తా ఉంటాను ఎక్కడికి వెళ్ళినా కానీ. నాకు అందరూ అన్నలేదు కూడా తెలుస్తూ ఉన్నారు కదా, కలిసినప్పుడు కూడా చెప్తా ఉంటా డిస్ట్రిక్ట్ ఫస్ట్ మా స్కూల్లో వచ్చిందని. మీ వల్ల మేము కూడా గర్వంగా ఫీల్ అవుతున్నాం, గురువాడ మొత్తం గర్వంగా ఫీల్ అవుతుంది మీ స్కూల్ కోసం. భోజనం బాగుంటుందా అందరూ? ఏమైనా కంప్లైంట్ ఇస్తున్నారు పిల్లలు అక్కడికి వచ్చి ఇంటికి వచ్చి? ఎవరైనా ఎక్కడన్నా ఏమైనా కంప్లైంట్ ఉంటే మీరు తప్పకుండా పంపించండి, వెంటనే యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈ డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజన పథకం చాలా ఇంపార్టెంట్ ప్రెస్టీజియస్ తీసుకుంది గవర్నమెంట్. సో మీరందరూ దాంట్లో ఏమాత్రం రాజీ పడకుండా సరైన నాణ్యమైన ఫుడ్ అందించాలి. దాంట్లో ఎక్కడ రాజీ పడవని చెప్పేసి చెప్తున్నా. మీ స్కూల్ అయితే బాగానే పనిచేస్తే నాకైతే కనుక అంత నమ్మకం ఉంది మీ స్కూల్ మీద. అలాగే లైబ్రరీలో పుస్తకాలు వస్తున్నారంట. అందరికీ నమస్కారం. ఈ రోజున ఈ మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్కి నన్ను ఆహ్వానించిన హెచ్ఎం గారికి, అట్లాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన మన గౌరవ శాసనసభ్యులు రాహుల్ గారికి, అట్లాగే వేదిక మీద ఉన్న ఇతర పెద్దలకు, టీచర్స్కు, అట్లాగే మన సిఐ గారికి, స్కూల్ కమిటీ మెంబర్స్కు, చిన్నారులందరికీ కూడా నా నమస్కారాలు. ఈ రోజున నేను వేరే మీటింగ్ కూడా నేను డిఎస్పీ గారు అటెండ్ అవ్వడం వల్ల ఏరియా హాస్పిటల్ దగ్గర కొంచెం లేట్ అయింది, క్షమించాలని కోరుతున్నాను. ఈ స్కూల్స్లో అన్నీ కూడా మనకు ప్రభుత్వం నుంచి అన్ని పథకాలు ఉండి, అట్లాగే పిల్లలందరికీ కూడా అన్ని ఫెసిలిటీస్ ఇచ్చినప్పటికీ కూడా పిల్లల యొక్క చదువు ఎట్లా ఉంది తల్లిదండ్రులు తెలుసుకున్నట్లయితే టీచర్స్ ఎట్లా చెప్తున్నారు, పిల్లలు వారు ఏ స్థాయిలో చదువుతున్నారు, వారికి అర్థమవుతుందా లేదా, వాళ్ళలో ఇంకేదైనా ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఉండి ఇంకేమైనా ఒకవేళ తక్కువగా చదువుతున్న వారి మీద ఏదైనా ప్రత్యేక శ్రద్ధ ఏదైనా పెట్టాలన్నా అని తెలియాలని అన్నట్లయితే పేరెంట్స్ అందరూ కూడా టీచర్స్తో మాట్లాడటం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఎక్కువగా ప్రైవేట్ స్కూల్స్లోనే ఉంటుంది. అందువల్లనే ప్రైవేట్ స్కూల్స్లో ఏంటంటే పిల్లవాడు ఏదైనా ఒక సబ్జెక్ట్ ఏదైనా సరిగా చదవట్లేదు అంటే వాడికి ఏదైనా స్పెషల్ క్లాసెస్ అదే పెట్టడం, లేదు వేరే గేమ్స్ అది ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నారంటే గేమ్స్ అది పంపించడం గట్రా జరిగింది. సో మన గవర్నమెంట్ స్కూల్స్ అన్ని కూడా ప్రైవేట్ స్కూల్స్ లో ఉండే సెక్షన్ అయితే కూడా మంచిగా ఉంటారు అనుకుంటున్నాను. సో మనకు కూడా ఈ కాన్సెప్ట్ పెట్టాలి. అప్పుడే పిల్లలు ఎట్లా చదువుతున్నారో కూడా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇదేదో చిన్న మొత్తం అందరూ కూడా మెగా మీటింగ్ అంటే ఆ స్కూల్కి సంబంధించిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ, స్టాఫ్ గురించి ఇబ్బందులు ఏమైనా ఉన్నా, స్టాఫ్ సరిపోకపోయినా మళ్ళీ ఎక్కడి నుంచైనా తీసుకొచ్చే. సార్ నమస్తే సార్. సార్ ఈ పాఠశాలకి జిల్లా ఫస్ట్ రావడానికి కారణం కూడా దాంట్లో వన్ ఆఫ్ ది పార్ట్ మీరు సార్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మీరు ఏ స్కూల్ కి విజిట్ చేయని సార్లు పాఠశాలకి విజిట్ చేసి వాళ్ళలో నింపిన ధైర్యమే వారి స్థాయిలో ఉండటానికి కారణం కూడా. నెక్స్ట్ సార్ ఈ స్కూల్ కి ఒక్కటే ఆశిస్తున్నామండి, చాలా గొప్ప గొప్ప టీచర్స్ ఉన్నారు సార్. ఇక్కడ మోస్ట్ సీనియర్ టీచర్స్ ఉన్నారు. మరి వారి ఆధ్వర్యంలో ఈ పాఠశాలలో ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ మనం జిల్లా ఫస్ట్ సాధించాం, కానీ జస్ట్ ఈ వట్టెం అక్షత అనే అమ్మాయి అన్ని సబ్జెక్టులలో మంచి మార్కులు వచ్చాయి, కానీ జస్ట్ ఒక ఇంగ్లీష్ లోనే ఒక 5 మార్కులు తగ్గడంతో టోటల్లీ మార్క్స్ తగ్గడంతో కొంచెం 592 వచ్చాయి సార్.
ఆ సబ్జెక్ట్ కూడా కొంచెం ఇంకా వచ్చి ఉంటే మాత్రం స్టేట్ లెవెల్లో కూడా మన పాఠశాల యొక్క మా పేరు కూడా ఆ న్యూస్ పేపర్లలో ఫస్ట్ పేజీలో వచ్చేది సార్. ఇది నెక్స్ట్ ఇయర్ మేమంతా కూడా ఒకటి ప్లాన్ చేసుకున్నాం సార్. ఈ సంవత్సరం ఈ పిల్లలు ప్రతి స్కూల్లో టాప్ 5 పిల్లల్ని కూడా వాళ్ళని తీసుకొని పోటీ పడనమ్మా. రేపు జరిగే FA1 పరీక్షల్లో ఎవరికైతే మంచి మార్కులు వస్తాయో వాళ్ళలో ఫస్ట్ 5 మెంబర్స్ తీసుకొని వారికి ప్రత్యేకంగా మండలంలో ఉన్న 14 స్కూళ్లలో నుంచి 14x5 ఆ పిల్లల్ని తీసుకుని వారికి ప్రత్యేకంగా ఈ సీనియర్ టీచర్లతో వారికి శిక్షణ ఇప్పిస్తామండి. నెక్స్ట్ ఇయర్ మార్చిలో జరిగే పరీక్షల్లో జిల్లానే కాదు స్టేట్ లో కూడా మన స్కూల్ ఫస్ట్ లో మంచి మార్కులు వచ్చే విధంగా మనం చేయాలా. ఖచ్చితంగా అది జరగాల. మనకి నిజంగా ఎన్నడూ లేని విధంగా మన గౌరవ ఎమ్మెల్యే గారు మనకి లాస్ట్ ఇయర్ మీకు ఈ మా జిల్లా స్థాయిలో ఫస్ట్ వచ్చిన వెంటనే మిమ్మల్ని అందరినీ అక్కడికి రప్పించి మీతో మాట్లాడిన విధానం, మిమ్మల్ని ప్రోత్సాహపరిచిన విధానం మేమంతా కూడా మాకు ఇప్పటికీ గుర్తున్నాయి సార్. నెక్స్ట్ మీ అందరితో 550 మార్కులు దాటిన ప్రతి పిల్లలతో కూడా IMA హాల్లో మీ అందరితో చక్కగా ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేసి మీతో అందరితో కలిసి కూర్చొని భోజనం చేసి మీకు రోజు మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కి గౌరవ అతిథిగా వచ్చిన గుడివాడ ఎమ్మెల్యే వెంకయ్య భాను సార్ గారికి, తర్వాత వేదిక అలంకరించిన ప్రిన్సిపల్ గారికి, టీచర్స్ కి, పెద్దలకి, పేరెంట్స్ అందరూ కూడా ముందుగా నమస్కారాలు. ఒక నిమిషం టైం ఇచ్చారు కాబట్టి కొద్దిగా 2 పాయింట్స్ చెప్పాలనుకుంటున్నాను. నేను ఒక పోలీస్ గా కాకుండా ఇక్కడ నేరాలని దగ్గరగా చూసిన వ్యక్తిగా ఇక్కడ రావడం జరిగింది. నేరం అనేది నేరస్తుడితో కాదు, ఆ నేరస్తుడు బాల్యంలో లోనైన కొన్ని ఒడుగుదొడుగుల వల్ల నేరస్తుడి కింద మారుతాడు. ఆ పిల్లల్ని మనం చిన్న వయసులోనే పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ వాళ్ళు ఏం చేస్తుందంటే ఎక్కువ మానిటర్ చేసుకోవాలి. ఈ పిల్లలు వాళ్ళకి పెద్ద శత్రువులు ఏమైనా ఉన్నాయంటే ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో సోషల్ మీడియా, ఫోన్, గేమింగ్, తర్వాత డ్రగ్ అబ్యూజ్, మైనర్ డ్రైవింగ్ ఇట్లాంటి వాటితోనే పిల్లల జీవితం అనేది, భవిష్యత్ అనేది ముడిపడి ఉంటుంది. కాబట్టి ఈ పేరెంట్స్ అందరూ కూడా పిల్లలకి స్మార్ట్ ఫోన్ కొనవటము, డబ్బులు ఇవ్వడంతో పాటు ఆ ఫోన్లో వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మానిటరింగ్ చేస్తూ ఉండాలి. ఏ వీడియోస్ చూస్తున్నారని కానీ, లేదా దాంట్లో ఏ యాక్టివిటీ చేస్తున్నారని చూస్తూ ఉండాలి. ఆ ఫ్రెండ్ సర్కిల్ ఏముందని చూసుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు అలా చూసుకోవడం వల్ల మీ పిల్లల్ని ఎప్పటికప్పుడు మీరు దారి తప్పకుండా చూసుకోవడానికి సరిపోతుంది. అదేవిధంగా టీచర్స్ కూడా ఆ ఉన్న స్కూల్ పిల్లల్లో ఎప్పుడన్నా సైలెంట్ గా ఉన్నా, కోపం ఎక్కువైపోతున్నా, లేదు మానేస్తున్నా, ఎందుకు ఈ పిల్లోడు ఈ విధంగా చేస్తున్నాడు అనేది స్కూల్ టీచర్స్ కూడా చూస్తే వాళ్ళ పిల్లోడు భవిష్యత్తు కూడా బాగుంటుంది. కాబట్టి మీరు పిల్లలు కూడా స్టడీస్ మీద ఫోకస్ చేయండి. ఈ సోషల్ మీడియా మీద, తర్వాత గేమ్స్, ఆన్లైన్ గేమ్స్ మీద, డ్రగ్స్ మీద, వీటి మీద ఎక్కువ మీరు ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దీంతో పాటు ఈ మధ్య చూస్తున్నాం మైనర్ డ్రైవింగ్. 18 years లోపలికి బళ్ళు అవుతామా, ఆ బండి ఇచ్చిన ఓనర్ అంటే తండ్రి పేరు మీద ఉన్న, తల్లి పేరు మీద ఉన్న అతను యాక్సిడెంట్ చేస్తే ఆ పిల్లవాడితో పాటు పిల్లతో పాటు తల్లిదండ్రులు కూడా కేసులో అరెస్ట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి గమనించండి. గుడివాడ SPS మున్సిపల్ పాఠశాలలో మెగా PTM 4.0 కార్యక్రమాన్ని శుక్రవారం ఉదయం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో NTR స్టేడియం ఉపాధ్యక్షుడు యలవర్తి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులకు పలు సూచనలు చేశారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్ది విద్యార్థి యొక్క నడవడికను ఎప్పటికప్పుడు పేరెంట్స్కు తెలియజేసేలా మెగా పేరెంట్స్ మీట్ ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే వెనుగండ్ల రాముకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని యలవర్తి శ్రీనివాసరావు అన్నారు. అనంతరం పాఠశాల నూతన భవనానికి అవసరమైన మెటీరియల్ మరియు విద్యార్థులకు అవసరమైన టాయిలెట్స్ ఏర్పాటును కృషి చేసిన యలవర్తి శ్రీనివాసరావును పాఠశాల ఉపాధ్యాయులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు పండ్రరాజు సాంభయ్య, పేరెంట్స్ కమిటీ సభ్యులు మరియు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. మెగా పేరెంట్స్ అండ్ టీచర్ స్టూడెంట్స్ మీట్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కూడా జరుగుతూ ఉంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే టీచర్స్, పిల్లలు, పేరెంట్స్ ఇంటరాక్ట్ అవ్వాలి. పిల్లల యొక్క విద్యా విధానం ఏ విధంగా జరుగుతుందో మీరు కూడా తెలుసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు
అట్లాగే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఒక మంచి వినూత్నమైనటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదరుడు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సంసరావు గారు, అట్లాగే హెచ్ఎం గారు, అట్లాగే ఈ స్కూల్ యొక్క పేరెంట్స్ అసోసియేషన్ చైర్మన్ శ్రీనివాసరావు గారు, వైస్ చైర్మన్ ద్వారకా గారు, అట్లాగే నాగబాబు గారు, పద్మ గారు, హెచ్ఎం గారు, ఇచ్చేసినటువంటి టీచర్సు, అట్లాగే పిల్లల యొక్క తల్లిదండ్రులు అందరికీ నా నమస్కారాలు. ఈరోజు ఒక మంచి ఉద్దేశంతో మీరు పిల్లల్ని చూడండి. ఇక్కడ నాకు తెలిసినంత వరకు నేను ఎప్పుడో 2000 సంవత్సరంలో మున్సిపల్ చైర్మన్ చేశాను, 26 ఏళ్ల క్రితం. అప్పటి నుంచి కూడా మున్సిపల్ స్కూల్స్ అన్నీ కూడా మున్సిపల్ చైర్మన్ ఆధ్వర్యంలో ఉండేది. ఆ రోజున స్కూల్స్ యొక్క పరిస్థితి కానీ, పిల్లల యొక్క స్థితిగతులు కానీ, అట్లాగే టీచర్స్ యొక్క ప్రమోషన్లో వాళ్ళు పడే ఇబ్బందులు కానీ అన్నీ కూడా 2000 సంవత్సరం నుంచి చూసినటువంటి వాళ్ళు. 2000 సంవత్సరంలో నేను చైర్మన్ అయ్యేటప్పటికి చాలా మంది టీచర్స్కి ప్రధాన రావాల్సిన పరిస్థితి ఉన్నా కూడా మరి ఆ రోజున వారికి ప్రమోషన్ రాకోకుండా అప్పటికే ఈ స్కూల్లో ఉన్నటువంటి సమస్యలు కానీ, టీచర్స్కి ఉన్నటువంటి సమస్యలు కానీ, అట్లాగే విద్యార్థులు ఉన్నటువంటి సమస్యలు కానీ, వారి ఎంతో ఫ్రీగా వాళ్ళు చదువుకునేటప్పుడు వారి మనసు ప్రశాంతంగా అన్ని రకాలుగాను సదుపాయాలు ఉంటే తప్పనిసరిగా వారు మంచి విద్యని అభ్యసించేదానికి దోహదపడుతుంది. ఈ రోజున ప్రైవేటు పాఠశాలల్లో పిల్లల్ని చదివించలేనటువంటి పరిస్థితి మధ్యతరగతి వాళ్ళు, బిలో పవర్టీ లైన్ కింద ఉన్న వాళ్ళు ఫీజులు కట్టలేనటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిలో ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను రూపొందించి ఈ రోజున సమాజంలో వస్తున్నటువంటి టెక్నాలజీకి అనుగుణంగా పోటీతత్వంతో ఈ పోటీ ప్రపంచంలో చదువుకున్న తర్వాత వారు జీవితంలో స్థిరపడేదానికి కావాల్సినటువంటి ప్రతి విషయం వచ్చే విధంగా ఈ రోజున ప్రభుత్వం అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటూ ఉంది. దానికి ఈరోజు ఈ మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటే ఈరోజు దానికి ఉదాహరణ. మరి పిల్లలు ఎలా చదువుతున్నారు, వారు ఎలా ఉన్నారు? ఈ మా ఎస్పే స్కూలు 24వ వార్డులో ఉన్నటువంటి ఈ స్కూల్కి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మా అన్నగారు అయినటువంటి మాజీ చైర్మన్ ఎల్వత్ శ్రీనివాసరావు గారికి, అలాగే ఈ స్కూల్ కమిటీ సభ్యులందరికీ కూడా, శ్రీనివాస్ గారికి, అలాగే కమిటీ సభ్యులందరికీ కూడా, అలాగే హెచ్ఎం గారికి హృదయపూర్వక వందనాలు, ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. అలాగే ప్రాముఖ్యంగా పేరెంట్స్కి మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రాముఖ్యంగా నేను 2 మాటలు చెప్పి ముగిస్తాను, ఎందుకంటే మీకు గతంలో కూడా చాలాసార్లు చెప్పాను. నేను స్కూల్లో చదివే మన పిల్లల కోసం మన జీవితం ఏంటంటే మనం బతికేది పిల్లల కోసం బతుకుతాం, ప్రతి తల్లిదండ్రి కూడా. ఎందుకంటే మనం పడే కష్టం పిల్లలు పడకూడదు. పిల్లల కోసం రేత్రింబగలు కష్టపడి కాయా కష్టం చేసి కూలి పనులకు వెళ్ళి ఏ పని చేసుకునే వాళ్ళు ఆ పని చేసుకుని పిల్లల్ని చదివించుకోవాలనే ఒక ఆలోచనతో వాళ్ళ జీవితం మనకి మళ్ళీ ఉండకూడదు, మంచి స్థాయిలో ఉండాలని ప్రతి తల్లిదండ్రి ఆలోచిస్తాడు. అలాగే దాన్ని మనం ఏంటంటే మనం ఎంత కష్టపడి వాళ్ళ జీవితాలని బాగు చేయాలని, వాళ్ళ కొంత ఆస్తులు సమకూర్చాలి, అలాగే మంచి చదువుని సహాయం చేయించాలి అని ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే దాన్ని ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు, అనేకమైన స్కూళ్ళు దాన్ని క్యాష్ చేసుకుంటూ పిల్లల్ని వాళ్ళ వైపు తిప్పుకుంటున్నాయి. అలాంటి దాన్ని మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ దాన్ని గుర్తించి, ఎందుకంటే లోకేష్ గారు బాగా చదువుకున్న వ్యక్తి, దాన్ని గుర్తించి మన గవర్నమెంట్ స్కూల్లోనే అలాంటి చదువునిస్తే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ వైపు పేరెంట్స్ ఎందుకు చూస్తారని చెప్పని ఆలోచించి పిల్లల మీద పడుతున్న భారాన్ని తగ్గించాలని బుక్స్ని రెండు టెక్స్ట్ బుక్స్ని కలిపి ఒకదానిగా తీర్చిదిద్ది మంచి బ్యాగ్, అలాగే ఇంగ్లీష్ మీడియంలో ఏ యూనిఫామ్ అయితే ఉంటుందో అంత క్వాలిటీ ఉన్నటువంటి యూనిఫామ్ని పిల్లలకి ఏర్పాటు చేశారు. అలాగే మీరందరూ కూడా పేరెంట్స్ మీరందరూ గుర్తు చేసుకోవాల్సింది ఒకటే, మన పిల్లల భవిష్యత్తు మనది. ఎందుకంటే మనకి 50%
100లో టీచర్స్ది 50 ఉంటే పేరెంట్స్ బాధ్యత 50 ఉంటుంది. పిల్లల్ని మనం జన్మనిస్తాం, జన్మనిచ్చిన తర్వాత వాళ్ళ భవిష్యత్తుని మనం ఆకాంక్షిస్తూ ఎన్నో ఆశలతో వాళ్ళని పెంచుతాం. అలాంటి వారి జీవితాలను మనం సరిచేయాలంటే పేరెంట్స్గా మనం వాళ్ళు ఎలా ఉన్నారు, ఎలా జీవిస్తున్నారు, ఎలా చదువుతున్నారు అని మన ఇంటి దగ్గర ఉన్న సమయంలో మనం పర్టికులర్గా వాళ్ళ మీద దృష్టి పెట్టాలి. అలాగే టీచర్స్ దగ్గరికి, మన దగ్గర కంటే ఎక్కువ టీచర్స్ దగ్గర ఉంటారు. వాళ్ళకి గురువులుగా వాళ్ళ జీవితాలను సరిచేయాలని, మంచి జ్ఞానవంతులుగా తీర్చిదిద్దాలని, వాళ్ళకి మంచి. ఇప్పుడు కాసేపు విరామం. మీ జీవితంలోని ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మరింత అద్భుతంగా జరుపుకోవాలనుకుంటున్నారా? అయితే మీకోసం సిద్ధంగా ఉంది మన గుడివాడలో నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ఆధునిక సౌకర్యాలతో, విశాలమైన హాల్ మరియు రూమ్లతో, అందమైన ఇంటీరియర్ తో మీ వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. వెడ్డింగ్, ఎంగేజ్మెంట్స్, రిసెప్షన్స్, బర్త్డే పార్టీస్, బేబీ షవర్స్, కిట్టి పార్టీస్ మరియు ఇతర శుభకార్యాల కోసం ఉత్తమమైన వేదిక నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. సౌకర్యవంతమైన పార్కింగ్, ఆహ్లాదకరమైన వాతావరణం, అందుబాటు ధరలతో మీ వేడుకలను మరింత గుర్తుండిపోయేలా చేస్తుంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. ఈ రోజే బుకింగ్ చేసుకోండి. అడ్రస్ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, రాజేందర్ నగర్ బైపాస్ రోడ్, గౌతమ్ స్కూల్ దగ్గర, గుడివాడ. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9705565533 మరియు 9391319525. గుడివాడ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, ప్రతి వేడుకకు గ్రాండ్ అడ్రస్. వార్తల్లోకి తిరిగి స్వాగతం. ఆస్తి వివాదంతో మనస్తాపానికి గురైన ఓ మహిళ గుడివాడ పట్టణంలోని నెహ్రూ చౌక్లో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద విషమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన శుక్రవారం స్థానికంగా కలకలం రేపింది. కైకలూరు మండలం చావలిపాడు గ్రామానికి చెందిన తలారి రమాదేవి 50 సంవత్సరాలు ఉదయం గుడివాడకు వచ్చి అంబేద్కర్ విగ్రహానికి నమస్కరించిన అనంతరం తన వెంట తెచ్చుకున్న విషమాత్రలు మింగారు. అక్కడే విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది ఆమె పరిస్థితిని గమనించి వెంటనే స్పందించి గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందుతోంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం చావలిపాడు గ్రామంలో తమ వంశపారంపర్య ఆస్తిని తన బాబాయి మరియు అతని కుమారుడు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపించారు. ఈ విషయంపై కోర్టులో సివిల్ కేసు కొనసాగుతుందని తెలిపారు. సమస్య పరిష్కారం కోసం ముఖ్యమంత్రిని కలవగా స్థానిక ఎమ్మెల్యేను సంప్రదించాలని సూచించారు. అయితే ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఈ చర్యకు పాల్పడినట్లు పేర్కొన్నారు. ఉపాధి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న తమ కుటుంబానికి న్యాయం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనపై గుడివాడ 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నా పేరు రమాదేవి, తలారి రమాదేవి, చావులపాడు. నన్ను చంపేయండి. గుడివాడలో చంద్రబాబు నాయుడు గారిని కలిసేవయ్యా. మా అమ్మ వచ్చి అక్కడ పార్టీ ఆఫీస్ కాడికి వెళ్ళింది. వయసు అయిపోయింది, అమ్మకి 70 సంవత్సరాలు దాటిని 100 రోజులు 10కి వెళ్ళి పట్టు పోసుకుంటుంది. మా సొంతంగా ఒక్క నిమిషం అయ్యా. మేము సొంతంగా కొనుక్కున్న భూమిని పూర్వీకులు ఆస్తని మా బాబాయ్ పేరు దొంగ రిజిస్ట్రేషన్ కొడుకు రాసేసాడు. తన కొడుకు సత్యనారాయణకి, తలారి సత్యనారాయణ పేరు. చావులపాడులో ఉందయ్యా. చావులపాడులో భూమి ఉంది. నా పిల్లలు నలిగిపోతున్నారు. చనిపోయాడు. మా బెదరాని కొడుకు, మా బాబాయ్ కొడుకు ముగ్గురు తినేస్తున్నారు. మేము తట్టుకోలేకపోతున్నాము. 8 మంది లాయర్లు మార్చాను. డబ్బులు లేదు.
వద్దు, నాకేమీ వద్దు. అయ్యా లక్ష్మీనారాయణ అయ్యా నన్ను బెంగళూరు ఇచ్చారయ్యా. ఇక్కడ వాళ్ళు అక్కడ చంపేది వెళ్ళాడు, చచ్చిపోయాడయ్యా. నా భర్త కూడా చనిపోయాడు. చావలిపాడు కైగులూరు పక్కన చావలిపాడు విలేజ్. నన్ను బతికించొద్దు, నన్ను చంపండి. నన్ను వచ్చి భూమి మీద ఉండగలుగుకోలేదు. తలారి కృష్ణమూర్తి, తలారి నాచర్య. మా పెదనాన్న కొడుకు సపోర్ట్ చేస్తాడయ్యా. నేను పంచాయతీ నెంబర్నని. తలారి నాచర్య తండ్రి ఏమో తలారి నరసింహారావు. ఆయన మీద ఎఫ్ఐఆర్ కూడా అయింది. పోలీసు వాళ్ళు దొంగ రిజిస్ట్రేషన్ చేసుకుని 20 సంవత్సరాలు లీజు ఇవ్వకుండా ఆ లీజు డబ్బులు అందరికీ చూపుతున్నాడు. వాళ్ళకి ఒక్క రూపాయి తీరు. నా డబ్బులు 8 మంది లాయర్లు మార్చాము. 8 మంది లాయర్లు మార్చారు. లిస్టులు ఉన్నాయి, కాగితాలు ఉన్నాయి, ఎవిడెన్స్ ఉన్నాయి, ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. బ్యాంకులో లోన్ మేము తెచ్చుకున్నాం. మళ్ళీ 20 లక్షల లోన్ తెచ్చుకున్నాం. గుడివాడ ప్రజావేదిక కార్యాలయంలో మెప్మా అధికారులతో గుడివాడ నియోజకవర్గ శాసనసభ్యులు వెనిగండ్ల రాము సమీక్ష సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో ఎమ్మెల్యేకు తెలియదు అనే భావంతో విధి నిర్వహణ చేస్తే వేటు తప్పదు అంటూ హెచ్చరించారు. ఈ సమావేశంలో మెప్మా ఆధ్వర్యంలో అమలవుతున్న వివిధ కార్యక్రమాల పురోగతిపై అధికారులను ఎమ్మెల్యే వివరాలు అడిగి తెలుసుకున్నారు. పలు అంశాలపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించి అమలులో ఉన్న పథకాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంతో మెప్మా ద్వారా అనేక సంక్షేమ ఉపాధి కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా ప్రతి అధికారి సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేసి పథకాల ఫలాలు అర్హులైన లబ్ధిదారులకు చేరేలా కృషి చేయాలని సూచించారు. గత ప్రభుత్వ హయాంలో మాదిరిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని ఎమ్మెల్యే హెచ్చరించారు. ప్రతి అంశానికి సంబంధించిన సమాచారం నా వద్ద ఉంది. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో వివరించమంటారా అంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి పేరు వచ్చేలా వ్యవహరించవలసిన మీరు ప్రభుత్వానికి మచ్చ తీసుకొచ్చేలా పనిచేస్తే సహించేది లేదు అంటూ మండిపడ్డారు. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో నాకు తెలియదనే భావనతో విధులు నిర్వర్తిస్తే కఠిన చర్యలు తప్పవు అని స్పష్టం చేశారు. ప్రజలకు పారదర్శకంగా సేవలు అందిస్తూ ప్రభుత్వ ప్రతిష్టను పెంచే విధంగా అధికారులు పనిచేయాలని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు పండ్రాజు సాంబయ్య, మెప్మా అధికారి తదితరులు పాల్గొన్నారు. సెకండ్ థింగ్ బాగా నెగిటివ్ వస్తుంది. వాళ్ళు డబ్బుల గురించి టెన్షన్ పడుతున్నారు. మార్కెట్ అవుతుందా లేదా అనే దాని గురించి టెన్షన్ పడుతుంది. నేను మార్కెట్ మన సేమ్ గారు చెప్పు వీళ్ళంతా మొన్న అక్కడ పెట్టారు కదా స్టాల్స్ పెట్టి అన్ని చేసేది మీరే కదా, మీ వాళ్ళే కదా. ఏంటి మరి పరిస్థితి అంటే ఇప్పుడు లాస్ వచ్చిన పరిస్థితి వాళ్ళే ముందుకు రారు. ఇంకా జరిగిన ఏం చేశారు, జరిగినట్టుగా జరిగితే ముందుకు వచ్చిన వాళ్ళకి న్యాయం జరిగితే ఇది కూడా వస్తారు. అయితే దానిలో 3 రోజుల క్రితం అది రిజెక్ట్ చేసింది. కారణం ఏంటంటే దానిలో 21 గ్రూపులు ఉండేది. దానిలో మరి వేరే వాళ్ళు లోన్ తీసుకుంటారు, కడతారు, వాళ్ళు కట్టే కూడా జరిగేట్లేదు. తీసేస్తే వాళ్ళకి ఒక కనీసం అందరూ అవుతారు. ఒక ఇంట్లో 10 మంది 15 మంది ఉంటారు. బాగా బాగుపడతాం అనుకునేవాళ్ళు అందరూ లోన్ వెళ్ళిపోతారు. కరెక్టే, వాళ్ళు పల్లెకి వెళ్ళిపోతారు. కరెక్టే. అదే దానికి కనీసం 10 మంది ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? ఏం చూపించబోతే అంటారు. ఏం చెప్తున్నారంటే 25 గ్రూపుల కంటే తక్కువ ఉంటే అప్పుడు శాలరీ ఈనాటికి 25 గ్రూపుల కంటే తక్కువ ఉంటే వాళ్ళకి శాలరీ ఆకర్షణ చెప్తున్నారు.
దానికి మనం టౌన్లో 2390 గ్రూపులు ఉన్నాయి సార్. ఇవన్నీ కూడా 90 కమాండ్లు ఉన్నాయి సార్. ఈ 90 ఏదైనా మీరు తెలుసుకోకపోతే అవగాహన రాకుండా అలా కాదు సార్. ఇప్పుడు తెలుసుకోవడానికి మీరు కావాలంటే అవుతుంది, మీకు మీరు వద్దనుకుంటే ఆగిపోద్దని చెప్పి రాకుందండి టౌన్లో. అందరికీ చెప్తున్నాను సార్. దానికి త్వరగా కూడా పెడతామని అయ్యానా ఎవరికైనా మా షాప్ ఉంది సమస్య కొంతమంది చదువు ఒక గ్రూప్ సమాఖ్య రెండు మందికి వచ్చేసారు. మనకంటే కావాల్సలేదు. ఒక గ్రూప్ తీసుకురండి, బాగా ఫార్వర్డ్ మాకు లోన్ పెట్టాను. సోప్ వస్తాను అదే పైన జస్ట్ పిల్లలు సోప్ ఎందుకు ఆడలేదు లేదా సోపులు ఉన్నాయి. ఒక మంచి సమయానికి ఎవరు తీసుకున్నారు మోడల్ సోపులు తయారు చేస్తున్నారు. ఇప్పుడు కాసేపు విరామం. మీ జీవితంలోని ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మరింత అద్భుతంగా జరుపుకోవాలనుకుంటున్నారా? అయితే మీకోసం సిద్ధంగా ఉంది మన గుడివాడలో నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ఆధునిక సౌకర్యాలతో, విశాలమైన హాల్ మరియు రూమ్లతో, అందమైన ఇంటీరియర్ తో మీ వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. వెడ్డింగ్, ఎంగేజ్మెంట్స్, రిసెప్షన్స్, బర్త్డే పార్టీస్, బేబీ షవర్స్, కిట్టి పార్టీస్ మరియు ఇతర శుభకార్యాల కోసం ఉత్తమమైన వేదిక నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. సౌకర్యవంతమైన పార్కింగ్, ఆహ్లాదకరమైన వాతావరణం, అందుబాటు ధరలతో మీ వేడుకలను మరింత గుర్తుండిపోయేలా చేస్తుంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. ఈ రోజే బుకింగ్ చేసుకోండి. అడ్రస్ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, రాజేందర్ నగర్ బైపాస్ రోడ్, గౌతమ్ స్కూల్ దగ్గర గుడివాడ. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9705565533 మరియు 9391319525. గుడివాడ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, ప్రతి వేడుకకు గ్రాండ్ అడ్రస్. వార్తల్లోకి తిరిగి స్వాగతం. జీవో నంబర్ 396ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గుడివాడ సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదుట డాక్యుమెంట్ రైటర్స్ నిర్వహిస్తున్న పెన్ డౌన్ నిరసన కార్యక్రమం 5వ రోజుకి చేరుకుంది. డాక్యుమెంట్ రైటర్స్ నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమానికి గుడివాడ న్యాయవాదులు సంఘీభావం తెలియజేశారు. డాక్యుమెంట్ రైటర్స్ మనుగడ ప్రశ్నార్థకంగా మారి జీవో నంబర్ 396ను ప్రభుత్వం ఉపసంహరించుకొని వారి న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం సభ్యులు మరియు న్యాయవాదులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు గుడివాడ డాక్యుమెంట్ రైటర్స్ అసోసియేషన్ రిలే న్యాయాధీశులు 5వ రోజు సందర్భంగా వాళ్ళందరికీ సంఘీభావం చేస్తూ ఇవాళ 21వ శతాబ్దంలో కూడా రోడ్డు మీదకి వచ్చి టెంట్ వేసి మా బాధ తీర్చనే పరిస్థితి రావడం చాలా బాధాకరం. ఈ ప్రభుత్వంలో డాక్యుమెంట్ రైటర్స్ అనగానే అది మన జీవన విధానంలో ఒక భాగం. ఈ స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కూడా డాక్యుమెంట్స్ రాయడం అనేది ప్రతి ఆఫీస్ ముందు మనం చిన్నప్పటి నుంచి వస్తూనే ఉన్నాం. ఒక బోర్డు పెట్టుకుని దస్తావేజులు వస్తామని చెప్పేసి అది ఒక మన ఆచరణ భాగం అయిపోయింది. ఇది భారతదేశంలో 70% నిరక్షరాస్యత. ఎవరు కూడా బయటకు వచ్చి ఆఫీస్కి వెళ్ళి మా డాక్యుమెంట్ రిజిస్టర్ చేయని పరిస్థితి లేదు. ఎందుకంటే లోపలికి వెళ్ళి ఏది స్పందించడం, కనీసం కూర్చోమని మంచిలు కూడా ఇవ్వరు. అటువంటి పరిస్థితుల్లో డాక్యుమెంట్ రిజిస్టర్ రూపంలో ఒక మీడియేషన్ చేసి వాళ్ళకి ఏ విధంగా రాసి అనేక వివాదాలు ఉంటాయి. ఒక డాక్యుమెంటరీ ఒక తప్పు రాశారంటే ఆ ఆస్తికి సంబంధించి అనేక సంవత్సరాల కోర్టు వైపు తిరగాలి. అటువంటి పరిస్థితి లేకుండా చాలా జ్ఞానంతో ఒక డాక్యుమెంట్ను తయారు చేయడం అంటే మామూలు విషయం కాదు. వాళ్ళు ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి ఎండగా వాన కూర్చొని కార్యక్రమాలు చేస్తూ ఉంటే వాళ్ళ
పొట్ట కొట్టే విధంగా ఈ ప్రభుత్వం 396 జీవో తీసుకొచ్చి, అంటే కార్పొరేట్ వ్యవస్థ, ఈ ప్రభుత్వం అంతా కూడా ఒక కార్పొరేట్ వ్యవస్థను తీసుకొచ్చి సామాన్యులు దొక్కే పరిస్థితి ఈ రాష్ట్రంలో కనబడుతూ ఉంది. ప్రైవేట్ పరంగానే చంద్రబాబు నాయుడు గారికి సంకల్పం కొట్టుకుంటాడు. ఎందుకంటే తన సంబంధించిన వ్యక్తులు ఇవ్వడానికి, తన సంబంధించిన వ్యక్తులను ఆర్థికంగా బలపరచడానికి, మిగతా వాళ్ళని తొక్కేసిన పర్లేదు దృక్పథంతో ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటాడు. ఆయన ఎక్కడి నుంచి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా ప్రైవేట్ పరం అనేది ఒక ఎజెండాగా అయిపోయింది. కోర్టులు ప్రైవేట్ పరం చేస్తాడు, ప్రభుత్వ ఆసుపత్రులు ప్రైవేట్ చేస్తారు, ఆర్టీసీ కూడా ప్రైవేట్ పరం చేస్తూ ఉంటారు. కార్మికులంతా ఏమైపోతారు? వాళ్ళ డాక్యుమెంట్ రైటర్ లేకుండా ఒక్క క్షణం జరుగుద్దా? రండి మీరు చూడండి, ఆర్టీఓ పని చేస్తారు ఆఫీసులో, మంచినీళ్ళు ఇస్తారేమో. ఇంత భయంకరమైన అవినీతి జరుగుతూ ఉంటే అవినీతి పక్కన పెట్టేసి సామాన్యుల డాక్యుమెంట్ రాసుకుని వాళ్ళ మీద ఉక్కుపాదం పెట్టడం అనేది మంచి చర్య కాదని చెప్పి తెలియజేసుకుంటూ, ఇంకోటి ఇంతకుముందు ఫెసిలిటీ ఉండేది, ఎవరైనా ఆరోగ్యం బాగాలేకపోతే ఆసుపత్రుల్లో ఉంటేనో మరి ఆ అధికారి రిజిస్టర్ వెళ్ళి ఇంటికి వెళ్ళి లేదా మనుషులు పంపించి చూసి పర్యవేక్షణ చేసి రిజిస్టర్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితిని కూడా తొంగలు దొక్కేశారు. ఏంటి, ఏ విధంగా ఎడిపోతున్నాం మనం? కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా వీళ్ళందరికీ రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 4.5 లక్షల మంది ఉన్నారు. వాళ్ళు పొట్టపడతారా? ఇదే మేము ఒక్కడే కోరుతున్నాం ముఖ్యమంత్రి గారిని, దయచేసి దీని మీద పునరాలోచన చేయండి, ఆ జీవోను రద్దు చేయండి. ఎప్పటి విధంగానే ఇంకా వాళ్ళకు అనేక ఫెసిలిటీస్ కల్పించాలి ప్రభుత్వం, వాళ్ళకి షెల్టర్ కల్పించాలి, వాళ్ళకి జీవిత బీమా కల్పించాలి. ఇవన్నీ వదిలేసి ఉన్న పట్టుకొడతామంటే ఇది కరెక్ట్ కాదని చెప్పి తెలియజేసుకుంటూ, ఇలాంటి విషయాలు కూడా ఇంకోసారి చంద్రబాబు నాయుడు గారు దయచేసి పునరాలోచన చేసి వాళ్ళ పొట్టలు కొట్టే పరిస్థితికి పక్కన పెట్టాలని చెప్పేసి రోజులు ఒక డాక్యుమెంట్ 6 ఎకరాల పొలం కొన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకుంటే ఇక్కడ వారం రోజులు అక్కడ పని పోగొట్టుకోవాలి, సొంత పనులు, రోజు వచ్చి వెళ్తే 200 ఖర్చు. ఇదంతా వాళ్ళు తీరుస్తారా? గవర్నమెంట్ అధికారులకు ఆ మాత్రం స్పృహ లేదా? ఇక్కడికి వచ్చి వాళ్ళ సమస్యలేంటి తెలుసుకొని దీని నుంచి గవర్నమెంట్కు పంపడానికి, వాళ్ళు ఏది చెబితే అది తలవోపడానికి, అది ఏదైనా రోడ్డు మీద ఎవరన్నా ఏదైనా చేయడానికి వాళ్ళు గిట్టని మనుషులు ఏదైనా చేస్తే గంటల్లో వాలిపోతారు. పోలీసు వారు కానీ, రెవెన్యూ వారు కానీ, మున్సిపాలిటీ వారు కానీ. రోడ్ల మీద చెత్త ఎత్తడం తెలియదు, దానికి పర్యవేక్షణ లేదు. ఇక్కడ మనుషులనేమో ఇబ్బంది పెట్టడం అనేది మాత్రం బాగా తెలుసు. అది అనేది మంచి పద్ధతి కాదు. ఎప్పటికైనా దీని మీద పునరాలోచించి ఈ జీవోను రద్దు చేసి ప్రజలకు ఇంతకుముందు ఎలా లావాదేవీలు, సౌకర్యాలు, ఎలా పనులు జరుగుతున్నాయో అలా చేయించుకునే విధంగా ఉంచమని కోరుతున్నాం. ఆయనకి వేరే కక్ష ఏదన్నా ఉంటే, వీళ్ళ మీద కక్ష తీర్చుకోవాలంటే అనేక రకాలుగా ఉంటాయి. అవి తీర్చుకోమని ఇలాంటివి కాదు. వీళ్ళేమి దోచుకు తినట్లేదు. వాళ్ళు దోచుకు తినే కనిపెడితే సబ్ రిజిస్ట్రార్ కూడా ఒక్కొక్క ఎమ్మెల్యే నుంచి కూర్చోమనండి, తెలుస్తుంది. అవన్నీ కళ్ళు లేని కబోదులాగా చూడకూడదు ఎప్పుడు. ఎమ్మెల్యే గారికి తెలియదా ఈ రకంగా ప్రజలు లేకొచ్చి చెప్తున్నారు? ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద దాడి చేయడం కాదు కదా. ఇవన్నీ ప్రజలకు అవసరమైనయే, అన్ని పార్టీల వారికి అవసరమైనయే. అందరం కొంటాము, అమ్ముతాం. అవసరాలకి నేను అమ్మితే ఇంకొకరు కొనేవాళ్ళు ఉంటారు, ఇంకొకరు అమ్మేవాళ్ళు ఉంటే కొనేవాళ్ళు ఉంటారు. ఇవన్నీ చేయవలసిన పని మధ్యలో అనేది ఉంటుంది. గవర్నమెంట్ ఇవాళ ప్రతి పనికి కన్సల్టెంట్ పెడుతుంది. వీళ్ళు కన్సల్టెంట్ కాదు కదా, వీళ్ళకేం గవర్నమెంట్కి ఫీజు ఇచ్చి పెట్టట్లేదు, గవర్నమెంట్కి ₹1 లాస్ లేదు వీళ్ళు ఉన్నదాని వల్ల. కాబట్టి దీని మీద గట్టిగా ప్రజల మద్దతు తీసుకోండి. రాష్ట్రమంతా ఇలాగే చేయండి. మీరు అందరూ ఐక్యతగా ఉండండి, శుభ్రంగా చేయండి. ప్రజల మద్దతు ఎప్పుడు ఉంటుంది. గవర్నమెంట్ ఎంతటి గవర్నమెంట్ అయినా దిగి రావాల్సిందే. నిన్నటి వరకు బీజేపీ గవర్నమెంట్ ఢిల్లీలో దిగిరాలే, అక్కడ ఆమరణ నిరాదీక్ష నిన్నటికి నిన్న ఫాస్ట్ ట్రాక్ కోర్టు డే బై ఎవ్రీ డే ఎంక్వైరీ అంట. ఇవాళ దాని మీద ప్రజలు ఉద్యమిస్తే ఏదైనా తగ్గాల్సిందే. అది వాళ్ళ నియంత్రణతో కుదరదు ఎప్పుడైనా. ఇది అందరికి అవసరమైందే, రైతులకు అవసరం. ఇంకా ప్రజలు గుర్తించట్లేదు. ఒక్కొక్కరు టిక్కెట్లు రిజర్వేషన్లు చేసుకొని రిజిస్ట్రేషన్ చేయించుకొని అమ్మేయడానికి వస్తున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇలాగుంటే వారం రోజులు ఇక్కడ ఉండగలరా? అక్కడ ఉద్యోగాలు ఉంటాయి, భార్య పిల్లలు ఉంటారు, స్కూల్స్ ఉంటాయి. ఎన్ని రోజులు పడి 2 రోజులు ఇక్కడ ఉండడానికి తిండి తిప్పలు ఎంత ఇబ్బంది పడతారు. అన్ని ప్రాసెస్ రెడీ చేసుకొని సబ్ రిజిస్ట్రార్లో ఆ కార్యక్రమం ముగించుకొని వెళ్తారు. ఇప్పుడు వీళ్ళు ఉన్న దానివల్ల జరుగుతుంది. వీళ్ళు లేకపోతే ఇంకా గవర్నమెంట్కి రెవెన్యూ పడిపోద్ది. ఎవడో అమ్మేది ఇతర రాష్ట్రాలకు వెళ్ళి కొనుక్కుంటారు, ఇక్కడ ఏం కొనరు, అమ్మరు. అది దాన్ని పునరాలోచించి జీవోను రద్దు చేసి ప్రజలకు మంచి జరిగేదానికి చూడమని గవర్నమెంట్ వారిని కోరుచున్నాం. దీని మీద టౌన్లో ఉన్న అధికారులందరూ కూడా ఒకసారి మీరు రిపోర్ట్ తయారు చేసి గవర్నమెంట్ వారికి పంపిస్తే, ఫ్యాక్స్ పంపిస్తే మంచిదని కోరుకుంటున్నాం.
గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ చేయించడం దానికి సహకరించడం చట్టరీత్యా నేరమని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు స్పష్టం చేశారు. గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆర్డీఓ బాలసుబ్రహ్మణ్యం, డీఎస్పీ పాలా శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా విచ్చేసి మాట్లాడడం జరిగింది. PCPNDT చట్టం 1994 నిబంధనలను ప్రజలకు వివరించారు. ఆడ, మగ శిశువుల పట్ల సమాన దృక్పథం కలిగి ఉండాలని, గర్భంలోని శిశువు లింగాన్ని నిర్ధారించేందుకు ఎలాంటి పరీక్షలు చేయించడం చట్టవిరుద్ధమని తెలిపారు. సమాజంలో బాలికల సంఖ్య తగ్గకుండా చూడటం, లింగ వివక్షను నిర్మూలించడం, మహిళలకు సమాన హక్కులు కల్పించడం వంటి లక్ష్యాలతో కేంద్ర ప్రభుత్వం PCPNDT చట్టాన్ని అమలు చేస్తుందని పేర్కొన్నారు. గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ లేదా లింగ ఎంపికకు సంబంధించిన పరీక్షలు నిర్వహించినా వాటికి సహకరించిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ చట్టాన్ని ఉల్లంఘించిన వైద్యులు, స్కానింగ్ కేంద్రాల నిర్వాహకులు సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేసి జైలు శిక్షతో పాటు భారీ జరిమానాలు విధించే అవకాశం ఉందని వివరించారు. ప్రతి కుటుంబం ఆడపిల్ల, మగపిల్ల అనే తేడా లేకుండా సమానంగా చూడాలని, బాలికల రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అధికారులు పిలుపునిచ్చారు. లింగ నిర్ధారణకు సంబంధించిన అనుమానాస్పద కార్యకలాపాలు ఎక్కడైనా గుర్తించినట్లయితే వెంటనే వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, గర్భిణీ స్త్రీలు పాల్గొన్నారు. ఈ PCPNDT యాక్ట్ చట్టం అయితే 94లో తీసుకొచ్చారు. 94 కంటే ముందు చట్టం లేదు. కారణం ఏంటి? 80ల వరకు కూడా మన ఇంట్లో ఆడపిల్లలున్నా, మగపిల్లవాడు ఉన్నా అంతా సమానంగానే చూశారు. మన నాన్నమ్మ టైంలో కానీ, అమ్మ టైంలో కానీ ప్రతి ఇంట్లోనే 2, 3, 4, 5 ఆడపిల్లలు, మగపిల్లలు అంతా సమానంగానే ఉండేవారు. తర్వాత ఇది కొన్ని కులాల్లో లేదా కొన్ని వ్యవస్థల్లో ఆడపిల్లలంటే తక్కువ చూపు చూడటం కింద మొదలవడంలో ఏమైందంటే 85 తర్వాత 90 దశకు వచ్చేటప్పటికి ఆడపిల్లల సంఖ్య తగ్గిపోయింది. ఉత్తర భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో చూసినట్లయితే 1000 మంది అబ్బాయిలు ఉన్నట్లయితే 800 మంది ఉన్నారు. మనకి ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి 925 మంది మాత్రం ఉన్నారు. అంటే 1000 మంది అబ్బాయిలు ఉన్నట్లయితే అమ్మాయిలు 925 మంది ఉన్నారు. అంటే ఈ సంఖ్య ఎట్లా తగ్గిపోతూ ఉంది. పురుషులు, స్త్రీలు సమానంగా లేకపోతే వ్యవస్థ అనేది ఉండదు. కొద్ది జనరేషన్స్కి వెళ్ళేటప్పటికి ఇంకెవరు ఉండరు. అందువల్ల ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడైతే అందరూ కూడా కొద్దిగా చదువుకుంటూ ఉన్నారు, ప్రజల్లో కూడా అవగాహన వచ్చింది. అయినప్పటికీ కూడా ఇంకా కొన్ని గ్రామాల్లో ఈ దురవలనలు అయితే కొనసాగుతున్నాయి. ప్రభుత్వ హాస్పిటల్స్లో కానీ, ప్రభుత్వ స్కానింగ్ సెంటర్లో కానీ ఎక్కడ చెప్పినప్పటికీ కూడా కొన్ని ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లో అనాథరైజ్గా చేసే వాళ్ళు కూడా ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఉద్దేశంతో వారందరి మీద కూడా కఠినంగా శిక్షించాలనే ఉద్దేశంతో చట్టం తీసుకొచ్చారు. ఇందులో తప్పు చేసినట్లయితే మనకు 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుంది. ఎవరైనా సరే గర్భస్థ శిశువు పిండాన్ని అది పురుషుడా, స్త్రీ, లేకపోతే బాలుడా అని చెప్పారన్నట్లయితే ఎవరైనా అడిగినా సరే నేరమే. ఎక్కడా కూడా ఏ విధంగా అబార్షన్ జరగడానికి లేదు. ప్రభుత్వమే అన్ని సదుపాయాలు కలిగిస్తుంది. మీ అందరికీ కూడా ఇప్పుడు వ్యాక్సినేషన్ అంతా ఫ్రీనా. బయట మనం వ్యాక్సినేషన్ ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి చేయించుకోవాలంటే కొన్ని వేల రూపాయలు అవుతున్నాయి. అవన్నీ కూడా గవర్నమెంటే ఫ్రీ చేస్తున్నారు. అట్లాగే మనకి అంగన్వాడీ సెంటర్ల ద్వారా ఈ గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు కూడా పౌష్టికాహారం ఉండాలని ప్రభుత్వమే పౌష్టికాహారం కూడా సరఫరా చేస్తున్నారు. తర్వాత పుట్టిన తర్వాత కూడా పిల్లలకు ఎడ్యుకేషన్ అంతా ఫ్రీ. వాళ్ళు చదువుకోవడానికి డబ్బులు ఇస్తున్నారు, ఫీజు రియంబర్స్మెంట్లు ఉన్నాయి. మంచిగా చదివించినట్లయితే అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువ మంది సక్సెస్ అవుతున్నారు. ఎక్కువ ఉద్యోగాలు కూడా కొంచెం చూసినట్లయితే ఇక్కడే డయాస్ మీద డాక్టర్లు చూసినట్లయితే ఇద్దరు లేడీస్ కూడా ఏ రంగంలోనే కూడా తక్కువ లేదు. అంతరిక్షంలోకి వెళ్ళినా సరే అమ్మాయిలు వెళ్తున్నారు. మేడం గారు చెప్పినట్లుగా IASలు అవుతున్నారు, IPSలు అవుతున్నారు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ అవుతున్నారు. ఉమెన్ అందరికీ కూడా గవర్నమెంట్ 33% రిజర్వేషన్ కూడా ఇచ్చారు. కాబట్టి ప్రతి ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా ఉమెన్ రిజర్వేషన్ ఉంది. ఆడపిల్లలు పుట్టారని మాత్రం ఎవరు కూడా తక్కువ అనుకోవద్దు. ఎవరు ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు కూడా అమ్మాయిని ఇబ్బంది పెట్టడం కానీ, సూటుపోటు మాట్లాడటం కానీ చేయొద్దు. అటువంటివన్నా సరే వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మనకి అబ్బాయి సమానమే, అమ్మాయి సమానమే. చెప్పాలంటే అమ్మాయికి ఇంకా ఒక మార్క్ ఎక్కువ ఉంది, అమ్మాయిలు ఎక్కువ తక్కువ కాదు. అందరూ కూడా ఎవరైతే భర్తలు కానీ, లేకపోతే ఎవరు అత్తగారు కానీ, ఆడపడుచులు కానీ, బంధువులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే మీరు అందరూ కూడా అమ్మాయిని సరిగా చూసుకోండి. గర్భిణీ స్త్రీలకు సహాయం ఇవ్వాలి. చాలా మంచిగా చూసుకున్నట్లయితే పుట్టే బిడ్డ కూడా ఏ విధంగా టెన్షన్ లేకుండా. నమస్కారం అండి. ముఖ్యంగా ఈరోజు మన ఈ గవర్నమెంట్ హాస్పిటల్ కార్యక్రమం అరేంజ్ చేసిన మన గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి, డాక్టర్స్కు, మన ఆర్డీఓ సార్కి అందరికీ ప్రత్యేక నమస్కారం తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన ఆర్డీఓ సార్ చక్కగా చెప్పారు. ఈ యాక్ట్
ఈ గోడ హత్యకు సంబంధించి యాక్ట్ 1994 వచ్చింది. దీని ప్రకారంగా గర్భవతి గల ఏ స్త్రీని కూడా వాళ్ళు ఏ స్కానింగ్ సెంటర్ కూడా ఆడపిల్లలు చెప్పడం వీల్లేదు. చేస్తే చట్టపరంగా ప్రకారం ఆడపిల్ల క్రిమినల్ కేసెస్ రిజిస్టర్ చేయబడతాయి. తర్వాత వాళ్ళ మీద సెల్ఫ్ ట్రై కూడా కనెక్ట్ చేయబడుతుంది. జైలుకి కూడా వెళ్ళే పరిస్థితులు ఉంటాయి. అందువల్ల ఏంటంటే దయచేసి ఎవరు కూడా హాస్పిటల్ టెస్ట్లు ఆడపిల్ల మగపిల్ల టెస్ట్లు చేసుకోవడానికి స్కానింగ్ తిరగడానికి అన్ని పరీక్షలు చేయబడుతుంది. ఆడపిల్లలతో మగపిల్లలే ఉంటాయి. మగపిల్లడి కంటే కంపారిటివ్గా చాలా విషయాలు ఆడపిల్లలే బెటర్ అండ్ అనేది ఎక్కువ నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే ఆడపిల్లల తల్లిదండ్రులు చాలా అఫెక్షనేట్గా ఉంటారు. చిన్నప్పటి నుంచి బాగా చదివిస్తే వాళ్ళు మగపిల్లడి కంటే యావేషన్స్ ఉంటారు వయసు పిల్లలు. ఆడపిల్లలు బాగా చదువుకుని బాగా అద్భుతంగా రాణించి ఇప్పుడు మంచి జాబ్స్లో ఉన్నారు. ఒక ఇంట్లో 4 ఆడపిల్లలు మగపిల్లలు అంటే అందరూ కూడా మంచి మంచి జాబ్స్లో ఉన్నారు. పేపర్లో వస్తూ ఉంటుంది. దీనికి పేపర్ చూసింది యూపీలో ఒక ఇంట్లో 2 ఆడపిల్లలు మగపిల్లలు ఉన్నారు. ఒక ఆవిడ ఐఏఎస్ ఒక ఆవిడ ఐపీఎస్. అబ్బాయి ఏమో కొడుకు చేసుకుంటున్నారు. చెప్తున్నా అంటే ఏంటంటే శ్రద్ధ ఏమి ఎక్కువ మనకు ఆ భేదభావం చూపించకుండా మనం ఆడపిల్ల మనుషులు ఒకేలా పెంచాలి, బాగా చదివించాలి, గవర్నమెంట్ పథకాలను ఉపయోగించుకోవాలి, విద్యార్థులు ఏదైనా అడగాలి, మెడికల్ సంబంధించిన స్కాలర్షిప్స్ వాళ్ళు అన్నీ ఉపయోగించుకొని వాళ్ళ ప్రభుత్వం మైండ్గా తీసుకెళ్తాం. దానివల్ల మన టీచర్స్ తీసుకుని ఒకసారి వాళ్ళని విజిట్ చేస్తే చదువుకుంటే చదువు మన జీవితాన్ని మార్చుకోవాలి అన్న భావన వాళ్ళకి వస్తుంది. ఒక మనిషిని అతని జీవితాన్ని మార్చేది చదువే. అతను ఒక మామూలు సాధారణ వ్యక్తి ఒక అత్యున్నత గొప్ప వ్యక్తిగా మారాలంటే చదువు అతన్ని ఆ స్థితికి తీసుకెళ్తుంది. చదువు అనేది మనకి వయసు బాగా చదువుకుంటే ఒక మామూలు సాధారణ వ్యక్తి ఒక సాధారణ కుటుంబంలో కూలి పని చేసుకుని ఒక వ్యక్తి కానీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ చదువుకుంటే గొప్ప స్థితికి స్థాయికి వస్తారు. అలాంటి వాళ్ళు సమాజంలో ఎంతోమంది ఉన్నారు. అందువల్ల ఏంటంటే గుడివాడ ఆఫీసర్స్ క్లబ్లో లయన్స్ క్లబ్ ఆఫ్ గుడివాడ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం గురువారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ గవర్నర్ ఎన్వివిఎస్ ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని నూతన అధ్యక్షుడు రమువరపు శివ సత్యనారాయణ, కార్యదర్శి పెద్దిరెడ్డి శ్రీనివాసరావు, కోశాధికారి కసురనేని శ్రీనివాస్ మరియు కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. క్లబ్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు గ్రామాలకు సైతం విస్తరించాలని, నూతన కమిటీ సభ్యులు కృషి చేయాలని గవర్నర్ ప్రసాద్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్సులేషన్ అధికారి దామోదర్ల శ్రీశాంతి, మాజీ గవర్నర్లు ఏఆర్కే చౌదరి, సభ్యులు భవానీ ప్రసాద్, ఉప్పలపాడు సతీష్, శివశంకర్, రజని తదితరులు పాల్గొన్నారు. విజయవాడ బెంజ్ సర్కిల్ క్లబ్ అదేవిధంగా నాకు ఈ అవకాశం అనేది సైకిల్ని అలాగే పెద్దిరెడ్డి శ్రీనివాస్ గారు స్పాన్సర్ చేస్తూ రెడీ ఓకే శ్రీ దుర్గా అనే పాపకి ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. కొంచెం టెన్షన్గాను ఏం మాట్లాడాలి అన్నది కొంచెం ఆలోచించుకుంటా మాట్లాడారు. ఈ సంవత్సరం పూర్తి అయ్యేటప్పటికి పూర్తి మాటలు వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మెగా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ లో పాల్గొని చిన్నారులతో సరదాగా ముచ్చటించి వారితో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే రాము. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీసుకువచ్చిన మార్పుల వల్లే ఈ ఏడాది ఉత్తమ ఫలితాలు సాధించడం జరిగిందన్న ఎమ్మెల్యే రాము. ఆస్తి గొడవల నేపథ్యంలో నెహ్రూ చౌక్ లో అంబేద్కర్ విగ్రహం వద్ద ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించిన మహిళ. విధి నిర్వహణలో ఉన్న పోలీసులు గుర్తించి వెంటనే ఆమెను ప్రభుత్వ హాస్పిటల్కు తరలింపు. సొంత బాబాయ్ తన ఆస్తి కాజేశాడు అంటూ మహిళ ఆవేదన. గర్భస్థ శిశులింగ నిర్ధారణ చేయడం చట్టరీత్యా నేరం. లింగ నిర్ధారణ పరీక్షలు చేయించుకున్న శిక్షార్హులు అవుతారన్న ఆర్డీఓ బాలసుబ్రహ్మణ్యం.
ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో ఈ చట్టంపై గర్భిణీ స్త్రీలకు అవగాహన కార్యక్రమం. మెప్మా సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించి స్వయం సహాయక సంఘ గ్రూపుల పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే రాము. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో పూర్తి నివేదిక నా టేబుల్ పై ఉంది, అధికారులు తీరు మార్చుకోవాలంటూ ఎమ్మెల్యే ఆగ్రహం. ఇవి ఈ రోజు వార్తలు. మన గుడివాడ న్యూస్ ఛానల్ ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.